అన్న ఎన్ని బస్తాలు అన్న ఇవి? 44. ఎన్ని ఎకరాలు వేసింది? 3 ఎకరాలు వేసిన. 3 ఎకరాలు 44 బస్తాలు తీసుకొచ్చారు. ఎంత అయింది వాళ్ళ క్వాలిటీ? ఈ క్వాలిటీ 18,000 అయింది. 18,000. మరి జెండా 19,000 ఉందిగా. అవును, క్వాలిటీ అయితే బాగానే ఉంది. సూపర్ ఉన్నది క్వాలిటీ. ఆ జెండా పాట క్వాలిటీ ఇలా కూడా లేదు. అవి ఎన్ని బస్తాలు జెండా చేసినాయి? అవి నేను దగ్గర 15 బస్తాలు. లాటు చిన్నదాన్ని చూసి రేటు పెంచుతా ఉన్నారు, పెద్ద లాట్లకు మాత్రం ఆ రేట్లు లేవు. సూపర్ క్వాలిటీ ఇది. అదే 44-45 బస్తాలకి వేసుకుంటే ఆ రేటు పోవచ్చు. ఆ రేట్లు వారు పెట్టరు, ఓన్లీ 5 బస్తాలు 10 బస్తాలు మాత్రమే పెడతారు. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎడ్డి ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. మీరు కనుక మన ఛానల్ని మోసరిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి అదేవిధంగా మన కంటెంట్ కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అనమాట. ఈరోజు తేదీ వచ్చేసి ఫిబ్రవరి 9వ తారీఖు అండి, 2026. ఈరోజు ఖమ్మం తేజ మిర్చి మార్కెట్ జెండా ధర కనుక చూసుకున్నట్లయితే 19,000 చేయడమే జరిగింది. పేరుకే జెండా కానీ కొనుగోలు కనుక చూసుకున్నట్లయితే సూపర్ డ్రై డీలక్స్లు కనుక్కున్నట్లయితే 18,000, 18,200. రేర్గా 1-2 లాట్లకు మాత్రమే వాళ్ళు చేసే జెండా అనేది పెడతా ఉన్నారు. సరుకు కూడా చాలా తక్కువ మోతాదులో వస్తూ ఉంది. ఇప్పుడు ఇది చూసేది కూడా ఇది చిన్న మార్కెట్ అనండి. లాస్ట్ ఇయర్ కనుక చూసుకున్నట్లయితే ఈ స్టేజ్లో మార్కెట్ అనేది హెవీగా నిండేది, కానీ ఈ సంవత్సరం వచ్చేసి పంటలు విస్తీర్ణం కూడా తగ్గింది. దానితో పాటు విస్తీర్ణం తగ్గినప్పటికీ మనకి పంట పెరుగుదల అనేది లేదనమాట. దిగుబడి కూడా గణనీయంగా తగ్గడం వలన మనకి అనుకున్నంతగా క్వాలిటీస్ కూడా బెస్ట్ క్వాలిటీస్ లేవు. ఎందుకంటే ధరలు లేవు అని చెప్పి చాలామంది రైతులు కూడా మందులు కూడా కొట్టడం ఆపేశారు. మ్యాక్సిమం నల్లి వలన వేరుకుళ్ళు వల్ల మినిమం 10 క్వింటల వరకు కూడా దిగుబడి రాని పరిస్థితి రైతు అనేది అయితే ఉంది. కానీ ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ధరలు కనుక 19,000 ఉందని పేరుకు అంత రేటు ఉందని చెప్పి వస్తూ ఉన్నట్లే, కానీ ఆ రేట్ అనేది దక్కడం లేదని చాలామంది రైతులు అయితే బాధపడతా ఉన్నారు. 18,300 వరకు సూపీరియర్ డీలక్స్లు అయితే కొనుగోలు అవుతా ఉంది. అదేవిధంగా బెస్ట్లు కనుక చూసుకున్నట్లయితే 17,500 వరకు 17,500 నుండి 17,800 వరకు కొనుగోలు అవుతా ఉన్నాయి. బెస్ట్లు వచ్చేసి 17,000. అదేవిధంగా మనకు కొంతవరకు మెతకలు కనుక పండ్లు కనుక్కున్నట్లయితే 16,000 వరకు అయితే కొనుగోలు అవుతా ఉన్నాయి. ఇది వచ్చేసి ఓన్లీ మనకి ఖమ్మం అనేది తేజ మిర్చి మార్కెట్కే అనుకూలమైన మార్కెట్ ఇది. ఇందులో 341లు కానీ, వండరాట్లు కానీ, సూపర్ 10లు కానీ, నెంబర్ 5 కానీ మనకి తేజ తప్ప వేరే రకం అనేది ఖమ్మం మార్కెట్లో అయితే అమ్ముడు పోదు. సో ఓన్లీ తేజకు మాత్రమే మనకి ఖమ్మం మార్కెట్ అనేది మనకి అనుకూలం అనమాట. సో ఈ విధంగా వచ్చేసి ఈరోజు ఈ విధంగా వచ్చేసి 18,000 వరకు 18,500 వరకు మాత్రమే కొనుగోలు అవ్వడమే జరిగింది. తాలు విషయంలో కనుక చూసుకున్నట్లయితే మనకి గ్రేడింగ్ తాలు వచ్చేసి ఒరిజినల్ తాలు వచ్చేసి 11,000 వరకు కొనుగోలు అవుతుంది. కొంచెం మిక్సింగ్లో కనుక ఉన్నట్లయితే 12,000 వరకు అయితే కొనుగోలు అవుతా ఉన్నాయి. అదేవిధంగా ఏసీ కనుక చూసుకున్నట్లయితే మనకి 17,000, 17,500 వరకు మాత్రమే ఏసీ అనేది కొనుగోలు అవుతా ఉన్నాయండి. 18,000, 18,500 వరకు కూడా మార్కెట్ అనేది నడవట్లేదు. సో కాకపోతే ధరలు అనేది 19,000 ఉన్నాయి, కానీ నిలకడగా సాగుతా ఉందని అయితే అనుకోవచ్చు. అదేవిధంగా స్లో మార్కెట్ కూడా అనుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా వచ్చేసి ఈరోజు ఖమ్మం మిర్చి మార్కెట్లో ఈ విధంగా ధరలు అయితే చేయడమే జరిగింది. రేపటి మార్కెట్లో ఏ విధంగా అయితే ఉండబోతా ఉందో మనం రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు కొత్తగా చూస్తారు ఉన్న రైతులు మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఓకే, నేను ఉంటాను. బై.